హలో అండి, నా పేరు సంధ్య. డాట్ అండ్ కీ నుంచి వచ్చిన సెరమైడ్స్ హైలూరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ 3 విధాలుగా మన స్కిన్ కి ఎలా హెల్ప్ చేస్తుందో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. తర్వాత లాస్ట్లో ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అదేంటో కూడా మీతో షేర్ చేస్తానండి. మొదటిది వచ్చి ఈ ప్రోడక్ట్లో ఈ మాయిశ్చరైజర్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవి మన స్కిన్ బ్యారియర్ని స్ట్రాంగ్గా చేస్తుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చి సెరమైడ్స్ అండ్ లాక్టోబాసిల్లస్ అండి. స్కిన్ మీద ఉన్న టాప్ లేయర్ని స్కిన్ బ్యారియర్ అని చెప్తారండి. అదొక షీల్డ్ లాగా పనిచేస్తుందండి. ఈ స్కిన్ బ్యారియర్ వచ్చి మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి. ఇది షీల్డ్ లాగా పని చేయలేదంటే స్కిన్ లోపల ఉన్న హైడ్రేషన్ అంతా బయటికి ఎవాపరేట్ అయిపోతుందండి. అది బాగా షీల్డ్ లాగా పనిచేసి అది ఎవాపరేట్ అవ్వకుండా చూసి మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి. స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటేనే స్కిన్ మీద ఒక గ్లో వస్తుంది, బ్రైట్గా బాగా చూడడానికి ఉంటుందండి. తర్వాత రెండో ఫంక్షన్ ఈ స్కిన్ బ్యారియర్కి ఏంటంటే ఎన్వైరన్మెంట్లో ఉన్న పొల్యూషన్, అలర్జెన్స్, ఇరిటెంట్స్, బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదండి. అవి మన స్కిన్ని ఒక లెవెల్ దాకా అటాక్ చేయకుండా చూసుకుంటుంది. టూ మచ్గా ఇది వీక్ అయిపోతే ఈ స్కిన్ బ్యారియర్ ఇవన్నీ టూ మచ్గా అటాక్ చేసి మన స్కిన్ మీద మనకి పింపుల్స్, యాక్ని అవన్నీ చాలా ఎక్కువ వచ్చేస్తాయి. సో స్కిన్ బ్యారియర్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి, బాగా పనిచేయాలి. అప్పుడే మనకి హెల్తీ లుకింగ్ స్కిన్ ఉంటుందండి. అందుకే ఆ స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్తన్ చేసే, స్ట్రాంగ్గా చేసే ఇంగ్రీడియంట్స్ని మనం స్కిన్ మీద రెగ్యులర్గా యూజ్ చేయాలండి. ఈ మాయిశ్చరైజర్లో ఉన్న సెరమైడ్స్ అండ్ లాక్టోబాసిల్లస్ తప్పకుండా దాన్ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. రెండో బెనిఫిట్ ఏంటంటే ఈ మాయిశ్చరైజర్ దగ్గర నుంచి మాయిశ్చరైజర్లో హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటే చాలా మంచిదండి. సో హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మన స్కిన్కి ఎక్కువ హైడ్రేషన్ యాడ్ చేస్తుంది. ఈ మాయిశ్చరైజర్లో గ్లిసరిన్ అండ్ సోడియం హైలోరినేట్ ఉన్నాయండి. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చి హ్యూమక్టన్స్ అంటారండి. హ్యూమక్టన్స్ అంటే వాటర్ మ్యాగ్నెట్స్. అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ని పెడితే అది ఎలా అయర్న్ని అట్రాక్ట్ చేస్తుందో అదేలాగా ఈ హ్యూమక్టన్స్ వచ్చి మన స్కిన్ మీద ఉన్నప్పుడు అది వాటర్ మ్యాగ్నెట్స్. అంటే వాటర్ అట్మాస్ఫియర్లో ఏదైనా వాటర్ ఉన్నా లోపల ఎక్కడో స్కిన్ లోపల ఉన్న అవంతా కూడా కొంచెం హైడ్రేషన్ని బయటకు తీసుకొచ్చి అట్రాక్ట్ చేసి పుల్ చేసి ఈ టాప్ లేయర్కి ఇస్తుంది. అలా స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచినప్పుడు హైడ్రేటెడ్గా స్కిన్ ఉంటే కూడా స్కిన్ బ్యారియర్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఈ మాయిశ్చరైజర్ ఇలా హైడ్రేషన్ని హ్యూమక్టన్స్ ద్వారా యాడ్ చేసి స్కిన్ బ్యారియర్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అండ్ హైడ్రేటెడ్గా ఉన్న స్కిన్ ఎప్పుడు బాగా గ్లో అవుతుంది, ప్లంప్గా చూడడానికి బాగుంటుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చి మాయిశ్చరైజర్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటేనండి, మన స్కిన్లో ఉన్న ఆల్రెడీ ఉన్న మాయిశ్చర్, ఆల్రెడీ ఉన్న హైడ్రేషన్ని స్కిన్లోనే ఉంచాలి. అదేనండి మాయిశ్చరైజర్ మెయిన్ ఫంక్షన్. సో మాయిశ్చరైజర్లో ఎప్పుడు ఆ స్కిన్లో ఉన్న హైడ్రేషన్ని స్కిన్లోనే ఉంచడానికి మంచి ఇంగ్రీడియంట్స్ ఉండాలండి. ఈ ప్రోడక్ట్లో ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్లో రైస్ వాటర్ ఉంది, డైమెథికాన్ క్రాస్ పాలిమర్ ఉంది, ఇంకా కొన్ని ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అవన్నీ ఉన్నాయండి. అవన్నీ ఏం చేస్తాయంటే మన స్కిన్ మీద ఒక చిన్న లేయర్ ఫామ్ అయిపోతుందండి. లేయర్ ఫామ్ చేసి ఆ స్కిన్లో ఉన్న హైడ్రేషన్ని స్కిన్ లోపలిని ఉంచడానికి ఒక చిన్న పేపర్ లాగా ఒక లేయర్ ఫామ్ అయిపోతుంది. మనకు కనిపించేది పేపర్ లాగానే, బట్ ఎనీవే అలా ఫామ్ అయినప్పుడు లోపల ఉన్న హైడ్రేషన్ అంతా లోపలనే ఉంచి బయటకి ఎవాపరేట్ అవ్వకుండా చూసుకుంటుంది. సో ఈ 3 మెయిన్ బెనిఫిట్స్ అంటే ఈ మాయిశ్చరైజర్ దగ్గర నుంచి మనకి 3 చెప్పాను, కానీ నేను 4th బెనిఫిట్ కూడా చెప్తానండి. ఎందుకంటే ఈ 4th బెనిఫిట్ చాలా ప్రోడక్ట్స్లో ఉండదండి. చాలా ప్రోడక్ట్స్లో ఫ్రేగ్రెన్స్ యాడ్ చేస్తారండి. ఈ ప్రోడక్ట్లో ఫ్రేగ్రెన్స్ లేదు. ఫ్రేగ్రెన్స్ ద్వారా మన స్కిన్కి చాలా నష్టం అవుతుంది. మన స్కిన్ బ్యాడ్ స్టేట్లో మెల్లగా అది మన స్కిన్ని బ్యాడ్ స్టేట్కి తీసుకెళ్ళిపోతుంది. ఒక్కోసారి అండి నిజం చెప్పాలంటే త్వరగా ఏదన్నా మన స్కిన్ని బ్యాడ్ స్టేట్కి తీసుకెళ్ళిపోతేనే బెటర్ అండి. మనం దాన్ని స్టాప్ చేస్తాం యూజ్ చేయడానికి. మెల్లగా ఈ ఫ్రేగ్రెన్స్ ఎప్పుడు మెల్లగా తప్పు పని చేస్తూ ఉంటే మనకి అది తప్పు చేస్తుందని మనకు తెలియకుండా అయిపోతుంది. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చాలా తప్పు అయ్యాకే మనకు అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను ఫ్రేగ్రెన్స్ యూస్ చేస్తున్నాను అందుకే ఇలా అయిపోతుందేమోనని. ఈ ప్రోడక్ట్లో ఫ్రేగ్రెన్స్ లేదు. అది నాకు చాలా నచ్చిందండి. నేను అన్ని మంచిదే చెప్పేశానని మీరు ఇది అమేజింగ్ ప్రోడక్ట్ అనుకోవద్దండి. అవునండి, ఇది మంచి ప్రోడక్టే, కానీ దీనికి లిమిటేషన్స్ ఉన్నాయండి. ఏం లిమిటేషన్ అంటే ఇది మెయిన్లీ స్కిన్ బ్యారియర్ మెయింటెనెన్స్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చి మెయింటైన్ చేయాలి స్కిన్ అదే లెవెల్లో ఉంచడానికి, ఆర్ రిపేర్ చేయాలి. అంటే స్కిన్ దెబ్బతిన్నప్పుడు, స్కిన్ బ్యాడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాన్ని మంచి స్టేట్కి తీసుకురావాలి.
సో ఈ ప్రోడక్ట్ వచ్చి మీ స్కిన్ బ్యారియర్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మీ స్కిన్ బ్యారియర్ ఆల్రెడీ కొంచెం వీక్గా ఉన్నా, ఆల్రెడీ మీ స్కిన్ కొంచెం ఇరిటేటెడ్గా రెడ్గా ఉండి కొంచెం డీహైడ్రేటెడ్గా కనిపిస్తే ఈ ప్రోడక్ట్ మీకు హెల్ప్ చేయదండి. ఈ ప్రోడక్ట్ బాగుంటుంది కానీ ఈ ప్రోడక్ట్ ఒక్కటే మీ స్కిన్ని ఫిక్స్ చేయదు. అప్పుడు దీని తప్ప మీరు ఇంకో ఏదైనా 2 మాయిశ్చరైజర్లో సీరంలో ఏదైనా వెతకాలి మార్కెట్లో. ఈ ప్రోడక్ట్ మీదే కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు. ఇది ఉన్న స్టేట్లో అలాగా మెయింటైన్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ తినుంటే మీరు కొంచెం డెడ్గా, ఇన్ఫ్లేమ్డ్గా, డీహైడ్రేటెడ్గా అదంతా ఉన్న స్కిన్ మంచిగా లేకుండా, గ్లో లేకుండా ఉంటే ఈ ప్రోడక్ట్ డెఫినెట్గా అంతా ఫిక్స్ చేయదండి. తర్వాత ఇది బాగా లైట్ వెయిట్గా ఉంటుంది. దీన్ని మీరు అప్లై చేసేయచ్చు, దీని మీద మేకప్ కూడా వేయొచ్చు. మేకప్ ఎప్పుడు ఒక థిన్ మాయిశ్చరైజర్ మీద వేసారంటే ఆ మేకప్ బాగా స్కిన్ మీద ఉంటుందండి. ఇంకోటి వచ్చి మీకు చాలా డ్రై స్కిన్ ఉన్నా, ఓకే, స్కిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటాయి కదండి. డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ అంతగా హెల్ప్ చేయలేకపోవచ్చును. బికాస్ అవునండి హైడ్రేషన్ యాడ్ చేస్తుంది, హైడ్రేషన్ అలాగే ఉంచే ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ డ్రై స్కిన్కి ఆయిలీ స్కిన్ కన్నా కొంచెం అది ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో మొత్తం మీరు ఈ మాయిశ్చరైజర్ మీదనే దీని మీద డిపెండ్ అవ్వదు. ఇది ఒక లెవెల్ వరకు మెయింటైన్ చేస్తుంది హైడ్రేషన్ అంతా, మంచి మాయిశ్చరైజర్. కానీ మీకు ఆల్రెడీ దెబ్బతిన్న స్కిన్ ఉన్నా ఆర్ డ్రై స్కిన్ ఉన్నా దీని మీదనే కంప్లీట్గా డిపెండ్ అవ్వద్దు. అదే చెప్పాలనుకున్నానండి. ఎప్పుడు మన స్కిన్ షెల్ఫ్లో ఒక 2 మాయిశ్చరైజర్స్ అన్నా ఉండాలండి. సో దట్ మనం దాన్ని ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ బెనిఫిట్స్ ఆఫర్ చేసే 2 మాయిశ్చరైజర్స్ ఉంటే మంచిదండి. అదేనండి, ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.